హాయ్ ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సమ్ ఆఫ్ ద సిరీస్ ని సింపుల్ గా మనము 2-3 సెకండ్స్ లో ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ మాక్సిమం ఎన్ని ఫోర్స్ ఉన్నాయి? 4 ఫోర్స్ ఉన్నాయి. కాబట్టి 4 ఫోర్స్ ఆర్ ఎంత? 16. నెక్స్ట్ 1 క్యారీ వస్తుంది. నెక్స్ట్ 3 ఫోర్స్ ఆర్ ఎంత? 12. 12 కి 1 యాడ్ చేస్తే మనకి 13. మరలా 1 క్యారీ ఉంటుంది. 2 ఫోర్స్ ఆర్ 8. 8 ప్లస్ 1 9. నెక్స్ట్ 1 ఫోర్స్ ఆర్ 4. సో ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లము, కాకపోతే దీనిలో ఏంటంటే జంబ్లింగ్గా ఇచ్చాడు మనకి. ముందు మనం అది చూసుకోవాలి. ఇచ్చిన దానిలో మ్యాక్సిమం ఎంత ఉన్నాయి ఫైవ్స్ అనేది చూద్దాం. మనకి ఇగో చూడండి, ఇక్కడ 5 ఫైవ్స్ ఉన్నాయి. 5 ఫైవ్స్ ఆర్ ఎంత? 25. నెక్స్ట్ 4 ఫైవ్స్ ఆర్ 20. 20 ప్లస్ 2 ఎంత అవుతుంది? 22 అవుతుంది. 3 ఫైవ్స్ ఆర్ 15. 15 ప్లస్ 2 17. 1 క్యారీ ఉంటుంది. నెక్స్ట్ 2 ఫైవ్స్ ఆర్ 10. 10 ప్లస్ 1 11. మరలా 1 క్యారీ ఉంటుంది. నెక్స్ట్ 1 ఫైవ్స్ ఆర్ 5. 5 ప్లస్ 1 6. సో మనకి ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ ఎంత? 61725. నెక్స్ట్ ఇదే టైప్లో మనకి డెసిమల్ ప్లేసెస్లో ఇస్తాడు సమ్ ఆఫ్ ద సిరీస్ అనేది. సో డెసిమల్ ప్లేసెస్లో ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, దానికి సింపుల్గా ఒకటే వేరియేషన్ ఉంటుంది. ఇచ్చిన దానిలో మ్యాక్సిమం మనకి ఎంత వాల్యూ ఉందో అది చూద్దాము. దీనిలో డెసిమల్ వాల్యూ తీసేసుకుని మనకి 5 3s ఉన్నాయి. సో ముందుగా మనం ఏం చేద్దాము అంటే, లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంటే 3ని రాసుకుందాం. నెక్స్ట్ 3 2s ఆర్ 6 అవుతుంది. నెక్స్ట్ 3 3s ఆర్ ఎంత? 9. 3 4s ఆర్ 12. 3 5s ఆర్ 15. ఆల్రెడీ 12 లో ఇక్కడ 1 క్యారీ ఉంది కాబట్టి 15 ప్లస్ 1 16. ఇప్పుడు డెసిమల్ ప్లేసెస్ చూసుకుందాం. మనకి ఎన్ని ప్లేసెస్ తర్వాత మనకి ఉంది అంటే 1 2 3 4 5. ఇక్కడ కూడా మనం 1 2 3 4 5 ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో మనకి ఫైనల్ గా వచ్చినటువంటి ఆన్సర్ ఎంత? 1.62963. ఇంత ఈజీగా మనం మాక్సిమం 5 సెకండ్స్ లో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద సిరీస్ లో ఇదొక టైప్. ప్రాబ్లం చూడంగానే జనరల్ గా అమ్మో ఎంత, దీనికి ఫార్ములా ఏంటి, లేదు అంటే దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇలా అనుకుంటాం. కానీ ఈజీగా మనము సమ్ ఆఫ్ ద సిరీస్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఏది కూడా మనకి ఏదైనా కూడా మోడరేట్ గానే ఉంటది, కానీ మరీ డిఫికల్ట్ లెవెల్ అనేది ఉండదు. మనకి సింపుల్ గా టెక్నిక్ తెలిస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మీకు ఆల్రెడీ 3+33+333 ఇలా ఈ సిరీస్ మనం తెలుసుకున్నాము. ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రతి టర్మ్ లోను కూడా మనకి 1/3 అనేది ఇక్కడ కామన్ గా ఉంది. అప్ టు ఎంత? 6 3s ఉన్న దానిలో కూడా 1/3 ఉంది. ముందు మనకి తెలిసింది రాసుకుందాం. ముందు మనం ఏంటంటే ప్రతి దానిలోంచి 1/3ని తీసేసి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రాసుకుందాం. ముందు 3 ఉంది, నెక్స్ట్ 33 ఉంది, తర్వాత 333 ఉంది, ప్లస్ అండ్ సో ఆన్. ప్లస్ ఫైనల్ గా ఎన్ని 3s ఉన్నాయంటే 6 3s దాకా మనకి ఉన్నాయి. దీన్ని సపరేట్ గా రాసుకుని ప్లస్ అదేవిధంగా ప్రతి ఫ్యాక్టర్ లోనూ మనకి 1/3 కామన్ గా ఉంది. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? దీనిలో 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి 6 1/3s 6/3. మనము ఈ అనాలజీ ఆల్రెడీ మనం చేసాము ఇంతకు ముందు. సో మనకి మాక్సిమం 6 3s ఉన్నాయి కాబట్టి 6 3s ఆర్ 18 ఇక్కడ రాసుకుందాం. 5 3 5s ఆర్ 15. 15 ప్లస్ 1 ఏమవుతుంది? 16 అవుతుంది. మరలా 1 క్యారీ ఉంటుంది. నెక్స్ట్ 3 4s ఆర్ 12. 12 ప్లస్ 1 13. మరలా 1 క్యారీ ఉంటుంది. నెక్స్ట్ 3 3s ఆర్ 9. 9 ప్లస్ 1 10 అవుతుంది. మరలా దీనిలో కూడా 1 క్యారీ ఉంటుంది. నెక్స్ట్ 3 2s ఆర్ 6. 6 ప్లస్ 1 7. నెక్స్ట్ 3 1s ఆర్ 3. సో మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఎంత అయింది? ఇది మొత్తం 37038 ప్లస్ 6/3 అంటే ఎంత? 3 3లో 1 టైం పోతుంది, 6లో 2 టైం పోతుంది. 2/1 అంటే 2. సో మనకి ఫైనల్ గా వచ్చినటువంటి వాల్యూ ఏమవుతుందంటే 370,370. నెక్స్ట్ మనకి ఇది కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ సిరీస్ లో ఉంది. కాకపోతే ఇందాక దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి ఫ్రాక్షన్ అనేది కామన్ గా ఉంది. ఇక్కడ టర్మ్ ఫ్రాక్షన్ కి ముందు ఉన్నటువంటి వాల్యూ అనేది మనకి కామన్ గా ఉంది. ప్రతి దానిలో కూడా 999 అనేది కామన్ గా ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 999లో ఎన్ని ఉన్నాయి? మనకి 6 ఉన్నాయి. దాన్ని సపరేట్ చేసేసుకుందాం. ప్లస్ ఇందాక ఆల్రెడీ చెప్పాను 1/7 2/7 3/7 4/7 5/7 అండ్ 6/7. సో ఇక్కడ 7 అనేది ప్రతి దానిలోనూ కామన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే న్యూమరేటర్ లో ఉన్నటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6. సో 999 ఇంటూ 6 ప్లస్ 21/7 ఎంత అవుతుంది? 21 173.
సో, ఇక్కడ 999 ఇంటూ 6 ప్లస్ 3. 999 ఇంటూ 6 అంటే ఇది నియర్ బై 1000 ఉంది కాబట్టి 6000. 6000 లోని ఒక 6 తీసేస్తే మనకి 5994 ప్లస్ 3 5997. ఇది మనకి ఫైనల్‌గా ఆన్సర్. ఇంత సింపుల్‌గా మనం వితిన్ సెకండ్స్‌లో ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉన్నాం ఈ మధ్య. చూడండి ఈజీగా మనం ఇచ్చినటువంటి సిరీస్‌ని ఐడెంటిఫై చేస్తే మనం సాల్వ్ చేసేయొచ్చు. ఫస్ట్ మనకి లాజిక్ అనేది ఇంపార్టెంట్. ముందు చూడండి ఇక్కడ మనకి 1/2 ఉంది గదా! ఈ 1/2ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1/1 ఇంటూ 2గా రాయొచ్చు కదా! నెక్స్ట్ 1/6ని 1/2 ఇంటూ 3గా రాయొచ్చు కదా! నెక్స్ట్ 1/12ని 1/3 ఇంటూ 4గా రాయొచ్చు కదా! ప్లస్ 1/20ని 1/4 ఇంటూ 5గా రాయొచ్చు. ప్లస్ 1/30ని 1/5 ఇంటూ 6గా రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/110 ఉంది. 110 అంటే 10 ఇంటూ 11గా రాయొచ్చు. దీన్ని సింపుల్‌గా ఇక్కడ 1తో స్టార్ట్ అయింది కాబట్టి 1/1 ఇంటూ 2తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో 10 న్యూమరేటర్‌లో ఏసుకొని 10కి 1ని యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ 10/11. ఇలా అయినా చేయొచ్చు. లేదు అంటే మొత్తము ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 10 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి 10 ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఎంత? 1 ఇంటూ లాస్ట్ వాల్యూ ఎంత? 11. అప్పుడేమైంది? 10/11. ఇంతే. ఇంత సింపుల్‌గా మనం దీన్ని ఐడెంటిఫై చేసేయొచ్చు. నెక్స్ట్ మనం చూడండి జాగ్రత్తగా. ఆల్రెడీ ఇందాక చెప్పిన దానిలో లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. ఏమవుతుంది? 1/3 ఇంటూ 5 ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ నంబర్‌ని, ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ నంబర్‌ని మల్టిప్లై చేద్దాం అనుకున్నాం. సో, డినామినేటర్‌లో మనం ఈజీగా మల్టిప్లై చేసేద్దాము. 3 ఇంటూ 13. మరి న్యూమరేటర్‌లో ఏం చేయాలి? ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే ప్రతి దానిలో డినామినేటర్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ కూడా 2 ఉంది. కాబట్టి మనం ఈ కింద ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? 3కి 13కి డిఫరెన్స్ 10 అవుతుంది. 13 లోంచి 3 తీస్తే 10 కాబట్టి 10 ఇక్కడ ప్రతి డినామినేటర్‌లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? 2. సో, 10/2 అంటే 5, 3 13స్ 39. మరలా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది జాగ్రత్తగా. ఇక్కడ ముందుగా మనకి డినామినేటర్‌లో ప్రతి టర్మ్‌లో వాల్యూ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో, డినామినేటర్‌లో ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూని లాస్ట్ టర్మ్‌లో ఉన్నటువంటి లాస్ట్ వాల్యూని మనం మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 13 మనకి 39 అనేది డినామినేటర్ అయిపోయింది. మీకు ఆప్షన్‌లో డినామినేటర్‌లో ఓన్లీ ఒక్కదానికే 39 ఉంటే గనక మీరు ఈజీగా ఆన్సర్‌ని పెట్టేసేయండి. మనకి న్యూమరేటర్‌తో సంబంధం లేదు. కానీ 39 అనేది ప్రతి దానికి ఆప్షన్‌లో ఉండుంటే న్యూమరేటర్ ఖచ్చితంగా ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ అంటేనే మనకి ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో దాన్ని యాడ్ చేయడం. ఇక్కడ ప్రతి దానిలోనూ 1 ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రతిదీ ఇట్లా రాసుకుంటూ వెళ్తే ఒక్కొక్కసారి చాలా పెద్దగా ఉంటది. దానికి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే మనం డినామినేటర్‌లో అయితే 2 వాల్యూస్‌ని మల్టిప్లై చేసామో వాటి యొక్క డిఫరెన్స్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. 3, 13కి డిఫరెన్స్ ఎంతొచ్చింది? 10 వచ్చింది. అదే విధంగా ప్రతి టర్మ్‌లో డినామినేటర్‌లో డిఫరెన్స్ ఎంతుంది? 2 ఉంది. కాబట్టి ఈ 10/2 ఎంతవుతుంది? 5. సో, మనకి ప్రతి దానిలో 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 5 టర్మ్సే ఉన్నాయి. 5 వన్స్ అన్నిటిని యాడ్ చేస్తే 5 వస్తుంది. 5/39 అనేది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌కి మనకు ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫికేషన్‌లో ఇదొక టైప్ ఆఫ్ మోడల్. దీన్ని కూడా మనం చూసి ఆన్సర్ చేసేయొచ్చు సింపుల్‌గా. చూడండి మనం జనరల్‌గా అయితే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్‌ని ప్రాపర్ ఫ్రాక్షన్‌గా కన్వర్ట్ చేసుకొని తర్వాత మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేసి ఎల్‌సిఎం కట్టి చాలా టూ మచ్ టైం పడుతుంది. చిన్న లాజిక్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్‌లో ఎంత వాల్యూ ఉంది? 7 ఉంది. ఇక్కడ మల్టిప్లైడ్ బై 9 అన్నారు. ఈ 9 అనేది 63లో 7 టైమ్స్ పోయినప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఈ డినామినేటర్ వాల్యూ ఈక్వల్ అయితే గనక సింపుల్‌గా మనకిక్కడ ఎన్నైతే 9స్ ఉన్నాయో ఆ 9స్‌ని ఇక్కడ రాసేసుకోండి. 9 దీనికి మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ ఎన్ని 9స్ ఉన్నాయి? 3 9స్ ఉన్నాయి. కాబట్టి మనము ఆ 9స్ బదులుగా మనం జీరోస్ రాసుకుందాం. సో, 9000 అనేది ఈ యొక్క ఫ్రాక్షన్‌కి ఆన్సర్. సో, దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఆన్సర్ ఎంతొచ్చిందో మనకు కామెంట్ సెక్షన్‌లో ప్లేస్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. కాబట్టి మీకొచ్చిన నాలెడ్జ్‌ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి.